ఏపీలోని కూటమిలో కుట్ర రాజకీయాలు చేయడం వల్ల బీజేపీ నైజం బయటపట్టుకుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. పవన్ కళ్యాణ్తో ముందుకెళ్లి టీడీపీని ఏ విధంగా పక్కకు పెట్టాలన్న కుట్రలు బీజేపీ చేస్తోందని విమర్శించారు. అయితే చంద్రబాబుతో కయ్యం పెట్టుకుంటే కూటమి సర్కారు పడిపోతుందని, కాస్త వెనక్కు తగ్గుతోందన్నారు దయాకర్. ఇప్పుడు రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో లుకలుకలు, అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, ఇటువైపు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి ఎలాంటి గిల్లి గజ్జాలకు వస్తున్నారో చూస్తున్నారు. ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ. సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. పంజాబ్లో అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేదే బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి